అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఒక్కసారి చెప్పా? ఇన్ పర్సన్ అండ్ ఆన్లైన్ నేర్చుకున్నాను. సో వాట్ ఎవర్ యువర్ ఎడ్యుకేషన్? మొత్తం మ్యూజికే. ఏజ్ నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు మీరు? శ్లోకాలు ఇవన్నీ ఆడిషన్స్ లో మీరు పాడిన పాట ఈ 6 months జర్నీ ఎలా ఉంది? క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? I have a lot of friends. భరతనాట్యంలో కూడా షోస్ ఎప్పుడైనా ఇచ్చారా? చిన్నప్పుడు ఇచ్చాను. వన్స్ యువర్ సెలెక్టెడ్ మీకు కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు ఫ్రెండ్స్ లో? తన పేరు హియా. సో ఎప్పుడైనా కానీ మీరు లోలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సార్. శైలజమ్మ గారి నుంచి మీరు పిక్ చేసుకున్న క్వాలిటీ ఏమైనా ఉందా? మ్యామ్ చూస్తే ఒక సో కోటి గారి దగ్గర నుంచి ఏం పిక్ చేసుకున్నారు క్వాలిటీ? హీస్ సో ఎనర్జెటిక్. గట్టి కాంపిటీషన్ ఇచ్చినటువంటి పాట అని మీరు ఫీల్ అయింది ఏమైనా ఉందా? తను ఫస్ట్ పాడిన పాట ఐ థింక్ ఇట్ జస్ట్ సెట్ ద బార్. లైక్ దిస్ ఇస్ మేఘనా. నాని గారిని ఫ్లర్ట్ చేస్తూ పాడిన సాంగ్ పాట వరకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. జీ సారిగమపై యూత్ ఐకాన్ 2024 అభిజ్ఞ విన్నర్ అయ్యారు. సో అందరికీ తెలిసిందే. సో ఆమె జర్నీ ఎలా జరిగింది ఏంటి, ఇంతవరకు రీచ్ అవ్వడానికి తన పని కష్టం ఏంటి, ప్రతిదీ తన మాటలోనే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అభిజ్ఞ. హాయ్ అభిజ్ఞ. హాయ్ అక్క. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సౌజన్య అక్క. అసలు జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఒక్కసారి చెప్పా? యా, సో హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయా వర్జీనియా నుంచి. ఓకే. సో మ్యూజిక్ కోసం, బికాస్ ఆఫ్ మ్యూజిక్. ఓకే. సో గురువు ముందు నేర్చుకోవాలి, ఇంకా బాగా కర్ణాటక్ అంటే ఈ ఇండియన్ మ్యూజిక్ మీద ఇంకా పట్టు రావాలని షిఫ్టెడ్ హియర్. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నా కర్ణాటక్ మ్యూజిక్. అంటే అక్కడ వర్జీనియాలోనే ఉంటూ ఆన్లైన్ లోనా? సో చిన్నప్పుడు లవణ్య ఘంటసాల గారి దగ్గర వీణా పందిరి గారు, ఉమా పందిరి గారు అండ్ జానకి లక్ష్మణ్ గారు, సో అలా ఇన్ పర్సన్ అండ్ ఆన్లైన్ నేర్చుకున్నాను. కానీ దాని తర్వాత ఇండియాకి వెళ్ళాలి, అక్కడ అథెంటిక్ మ్యూజిక్ అక్కడ గురువు దగ్గర నేర్చుకోవాలి అని ఉండే. సో యాక్చువల్లీ మా గురు ఇక్కడ రామాచారి సార్. సో 4 years నుంచి ఆన్లైన్ నేర్చుకుంటున్నాను. బట్ ఐ వాంటెడ్ దట్ ఇన్ పర్సన్ ఫీల్ అండ్ ఐ వాంటెడ్ టు experience this in person and real life. Offline 1-to-1 meet అయ్యి నేర్చుకున్నది వేరు. Yes. సో ఆన్లైన్ నేర్చుకుంటే నేర్చుకున్నాం అన్నట్టే ఉంటుంది ఆ ఫీల్. అంటే కొంతమందికి ఆన్లైన్ వర్క్స్, నాకైతే ఐ నీడ్ దట్. బట్ ఇట్స్ అంటే there is a complete difference is there between offline and online. సో 1-to-1 person అనేది చాలా ఫీల్ అవుతాం. సో వాట్ ఎవర్ యువర్ ఎడ్యుకేషన్? I got an admission into Berklee College of Music in Boston, Massachusetts. So adi differ cheskoni vachanannamata. So right now I'm in a gap of learning and growing and in tarvata inka chudali. But I edaina ante education music lone chedam anukunnanu. So mottam music e. సో మొత్తం మ్యూజిక్కే వర్జీనియా నుంచి ఇండియాకి తీసుకొచ్చింది, హైదరాబాద్ లో సెటిల్ చేసింది. సో కాబట్టి ఇంకా రిమైనింగ్ లైఫ్ అంతా విత్ మ్యూజిక్. yes, that's my dream. yeah. సో అంటే ఆడిషన్స్ ఉన్నాయి అని తెలిసినప్పుడు సారిగమపకి సంబంధించి, సో అంటే విచ్ సాంగ్ యూ వాంట్ టు సింగ్ ఇన్ ఆడిషన్స్ యాక్చువల్లీ? సో అప్పుడు చలిగాలి చూద్దు పాడాను. యాక్చువల్లీ మల్టిపుల్ జానర్స్ పాడిస్తారు. సో శివాన, శ్రీకాంత్ అన్న, అరుణ్ అన్న, దే వర్ ద ఆడిషనర్స్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఆన్ ద షో చాలా చాలా నేర్పించారు మెంటర్స్ లాగా. సో ఫస్ట్ పాడిన పాట ఆడిషన్ దగ్గర చలిగాలి చూద్దు ఫ్రమ్ జెంటల్మెన్ సినిమా నుంచి. సో అలా మొదలైంది. దాని తర్వాత నిగమ క్లాసికల్ సాంగ్ ఫ్రమ్ అన్నమయ్య నుంచి నిగమ పాట. ఇంకా ఊరు పల్లెటూరు బలగం నుంచి. సో యా, బేసిక్లీ డిఫరెంట్ జానర్స్ పాడి దెన్ ద సెలెక్ట్. మీ టోన్ బట్టి ఏ సాంగ్ మీరు బాగా పాడగలుగుతున్నారా అన్ని చెక్ చేస్తారు? అంటే ఒక జానర్ కాకుండా ఒక కంచి సింగ్ ఇన్ మల్టిపుల్ జానర్స్, మల్టిపుల్ స్టైల్స్, ఎలా క్యారీ చేస్తుంది అలా అన్ని చూస్తారు. సో అప్పుడు యా బేసిక్లీ జీ సరిగమప ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు ఆడిషన్స్ నడుస్తున్నాయని. సో ఇక్కడే ఉన్నాను కదా, ఓకే ట్రై చేద్దామని. గివ్ ఇట్ ఎ ట్రై. యా, I just gave it a try. సో ఇట్స్ నాట్ ప్లాన్. అంటే ఇండియాకి వచ్చిన రీజన్ సరిగమపకి కాదు. అదే అన్నా, సరిగమప అనేది ప్లాన్ లో లేదు. సో అలా అనుకోకుండా అలాగా మధ్యలో వచ్చేసింది అది. సరిగమప యూత్ ఐకాన్ సింగ్
కాంపిటీషన్లో విన్నర్ అయిన మీ చేత పాట పాడించకుండా ఫస్ట్ మాటలతోనే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు ఒక పాట కావాలి. అన్నమయ్య సినిమా నుంచి నిగమ నిగమ ఆడిషన్స్లో మీరు పాడిన పాట. ఈ పాట అన్నమయ్య నుంచి ఎస్పీబీ సార్ అండ్ కేఎస్ చిత్రం అని పాడిన పాట. నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం వీయ నోపక కదా నన్ను నొడవరపుచు పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ సగమగ సనిధమదని నిగమ గసమగదమనిద సని నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ. నైస్. అంటే ఆల్మోస్ట్ 6 months కదా సారిగంప జర్నీ మొత్తం, ఆడిషన్స్ దగ్గర నుంచి ఈజీగా. సో తెలియకుండా అయిపోతుంది 6 months. సో ఈ 6 months జర్నీ ఎలా ఉంది? దట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఒక కాంపిటీషన్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నామనంటే పాజిటివ్కి నెగిటివ్కి ఈక్వల్గా తీసుకోగలిగాం. నెగిటివ్ వచ్చింది కదా అని అక్కడే ఆగిపోకూడదు, నెక్స్ట్ స్టెప్ వేయకుండా అలా ఉండకూడదు. సో ఓవరాల్గా జర్నీ చూస్తే ఏమంటారు? ఏది గుర్తొస్తుందంటే మెమరీస్ డెఫినెట్గా అవే గుర్తొస్తాయి. ఈ 6 monthsలో ఉన్న ట్రావెల్ చేసిన టైం, కంటెస్టెంట్స్తోని, అరుణ్ అన్న, శ్రీకాంత్ అన్న, శివ అన్నతోని. సో నాకైతే అవే గుర్తొస్తాయి. లైక్ ఆల్ ద మూమెంట్స్ దట్ వీ హ్యాడ్ లాఫింగ్ అండ్ లెర్నింగ్ టుగెదర్. సో ఒక ఫ్యామిలీ లాగా అయిపోయినాం అనమాట అందరం. సో ప్రతి లైక్ షూట్ ముందు, రిహర్సల్స్ రోజు వీ ఆల్ వాంట్ ఈచ్ అదర్ టు డూ ద బెస్ట్. సో అందరు చాలా బాగా కలిసిపోయాం. చెప్పినట్టు లైక్ నిజంగానే ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. అండ్ ఎస్, డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఫర్ ఈచ్ పర్ఫార్మెన్స్ ఆర్ ఫర్ ఈచ్ సాంగ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ మూమెంట్లో ఎలా వస్తుందో అలానే వస్తుంది కదా. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ సమ్ డిప్స్ అండ్ అప్స్. బట్ అందరు సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వీ హ్యావ్ ఇన్స్పైర్డ్ ఈచ్ అదర్ అండ్ అవర్ సెల్వ్స్. అంటే ప్రతి కంటెస్టెంట్లో ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ దే ఆర్ గుడ్ అట్. నేను కూడా ఇఫ్ ఐ ట్రై లెర్నింగ్ దిస్, నేను కూడా ఇంకా బాగా ఆడతాను అని ఉంటుంది. సో నెగటివ్ అనేది నిజంగా ఏమనిపించలేదు. నిజంగా చెప్తున్నా, నెగటివ్ అనేది ఏమనిపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. సో ఏ తప్పు చేసినా, ఏది మిస్టేక్ చేసినా, ఇట్స్ జస్ట్ ఓకే, నెక్స్ట్ టైం ఇంకా మేబీ ఈ విషయంలో మేము జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఓకే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ స్పెసిఫిక్ పాయింట్. దట్స్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ పర్సనలీ. అంటే ఒక పాటలో లెట్స్ సే ఐ డోంట్ గెట్ దిస్ స్పెసిఫిక్ గమకం ఆర్ మాడ్యులేషన్ సరిగా చేయలేకపోయాను. మేబీ నెక్స్ట్ పాటకి ఆ పాయింట్స్ మీద ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. సో ఇట్స్ జస్ట్ అ లెర్నింగ్. ఓకే. సో ఓవరాల్ కంటెస్టెంట్స్లో మీరు ఒక కంటెస్టెంట్ నుంచి తీసుకున్న క్వాలిటీ ఏమైనా ఉందా? అందరిలో ఒక క్వాలిటీ ఉంటుంది. లైక్ దే హ్యావ్ దర్ ఓన్ స్టైల్. సో ఓకే, సో ఫైనలిస్ట్ గురించి I'll say like about the finalists. సో మోహన్ అన్నయ్య వాయిస్ చాలా రా వాయిస్ అన్నయ్య. అది అంటే వింటూ ఉంటే ఇట్స్ జస్ట్ ఆల్రెడీ రీవర్బ్, ఆటోట్యూన్ మొత్తం ఏసీ ఒక గొంతలో ఉంటుందో నాకు అలా అనిపిస్తుంది అన్న పాటప్పుడు. చాలా what I see in him is like his dedication, his passion towards music. అంటే అంత
ఊళ్ళో నుంచి వచ్చి డెడికేటెడ్గా అక్కడ కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకొని సో ఐ ఫైండ్ దట్ ప్యాషన్ అండ్ ఇన్స్పిరేషన్ ఇన్ అన్న. మానస, షీఈస్ అ బ్రిలియంట్ సింగర్. జాజ్, స్కాటింగ్, కర్ణాటిక్ అవన్నీ చాలా చాలా బాగా చేస్తుంది. ఐ లవ్ ద పవర్ ఇన్ హర్ వాయిస్. చాలా చాలా పవర్ఫుల్ వాయిస్ అనేది. మేఘనా గురించి, షీస్ ఇంక్రెడిబుల్ సింగర్. తను ఏది పాడినా పాట లోపలికి వెళ్ళి పాడుతుంది. సో దట్స్ రియలీ ఇన్స్పైరింగ్. అంత డెడికేటెడ్గా నేర్చుకుంటుంది తను. వైష్ణవి, నాకు ఇష్టమైందంటే ఎవ్రీ వర్డ్, ఎవ్రీ లిరిక్ క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది. ఎవ్రీ నోట్ ఆల్సో. సో తను పాడే విధానం చాలా ఓపెన్ గా పాడుతుంది. ఐ రియలీ రియలీ లైక్ దట్ క్వాలిటీ. సాత్విక్ ప్రతి పర్ఫార్మెన్స్ ని ఎంజాయ్ చేసుకుంటూ పాడతాడు. అంటే జస్ట్ చిల్ అయి పాడతాడు. సో అండ్ దట్స్ అ రియలీ రియలీ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకంటే ఆడియన్స్ ని కూడా అలానే మారిపోతుంటారు. సో if he sings happily, then the audience also receives it happily. So also he's a very versatile singer. ఇంకా సో అలా సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక క్వాలిటీ పిక్ చేసుకున్నారు. దట్స్ గుడ్. సో మరి ఈ 6 months ఆఫ్ సరిగమప జర్నీలో మీరు బాగా ప్రాక్టీస్ చేసి బట్ పెర్ఫార్మెన్స్ ఆన్ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం బ్యాక్ డ్రాప్ అవ్వడం అలా ఏమన్నా జరిగిందా? ఫస్ట్ గుర్తొచ్చేది పాట, ఫస్ట్ పాడిన పాట మిలమిల తర్వాత, మెగా ఆడిషన్స్ తర్వాత పిల్లగాలి అల్లరి పాడాను. సో చాలా ఇష్టమైన పాట నాకు. బ్లూ కలర్ యా బ్లూ లంగా అని. సో ఎస్ బ్లూ పింక్. స్టేజ్ మీదకి వెళ్ళేసరికి కొంచెం అటు ఇటు అయింది. మేబీ ఇట్ వాజ్ లైక్ మై ఫస్ట్ సెకండ్ టైమ్ ఆన్ సెట్. కొంచెం నర్వస్ అయ్యాను. దానివల్లనే ఐ ఫీల్ లైక్ కొంచెం పోయింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ వాజ్ గుడ్. బట్ యా, అంటే ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ మూమెంట్లో ఎలా వస్తుంది అది ఇట్స్ అప్ టు గాడ్ ఇస్ వాట్ ఐ థింక్. సో ఐ ఫెల్ట్ లైక్ ఓకే, పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇంకా బెటర్గా పాడాల్సింది అని అనిపించింది నాకు. బట్ ఓవరాల్ ఐ లైక్ దట్. నాకు మరి ఆ పాట మా కోసం. అయ్యో షూర్. ఇప్పుడు అలా ఏం జరగదు. ఇప్పుడు అయిపోయింది, యు ఆర్ ద విన్నర్ రైట్. అయ్యో నో. సో నాకంత కూడా తెలీదు మీరు ఇక్కడ తప్పు పాడారు ఇక్కడ పరిగెవట్లేదని చెప్పడానికి. ఐ డోంట్ నో మచ్ అబౌట్ మ్యూజిక్. సూపర్. అడగగానే పాడుతున్నందుకు మిమ్మల్ని పాటలు పాడండి అనేదాన్ని అంటేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది, మాటలు మాట్లాడండి అనేదానికంటే. ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా. సో అది పాటలు అంటే పాడడం ఇష్టం కానీ మాటలు మాట్లాడేదానికంటే. నో ఐ ఆల్సో లవ్. ఒకసారి పరిచయం అయిన తర్వాత. ఓకే, ఆర్ యు ఎక్స్ట్రోవర్ట్ ఆర్ ఎల్స్ ఇంట్రోవర్ట్? ఐఎమ్ బోత్, డిపెండ్స్ ఆన్ ద పీపుల్. సో బేసికల్లీ ఏమని చెప్తారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఎక్స్ట్రోవర్ట్ అని చెప్తారు. ఫ్రెండ్స్ తోని అసలు. సో జస్ట్ చిన్న స్టార్టింగ్ పాయింట్ అన్నమాట అంతే. యా, అంటే ఎనర్జీని బట్టి ఉంటుంది. లైక్ ఫస్ట్ లో డెఫినెట్ గా కొంచెం క్వైట్ గానే ఉంటా, బట్ ఇట్ టేక్స్ మీ లైక్ టైం. కానీ ఓపెన్ అప్ అయిన తర్వాత ఫుల్. సో వన్స్ కొంచెం వైబ్ సెట్ అయింది అని అంటే నార్మల్. సో వైబ్ దాని వరకు వెయిట్ చేస్తాం. అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? I have a lot of friends. Close friends or besties? Besties. చాలా మంది ఉన్నారు. అంటే ఒక్క పేరు చెప్తే నేను మర్చిపోతే అదే అది. ఇప్పుడు మై బెస్ట్ ఫ్రెండ్ తన్వి, షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ వర్జీనియా, ఆస్పెన్ వర్జీనియా. ఇంకా చాలా మంది ఉన్నారు. బట్ సో ఐ హ్యావ్ టు మెన్షన్ తన్వి, మాయా, నవ్య, మానసి, నిధి, అండ్ యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్ గ్రూప్ చాలా చాలా క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. సో దే యాక్చువల్లీ ఇప్పుడు ఫైనల్స్ జరిగేటప్పుడు దే ఆల్ హ్యాడ్ అ వాచ్ పార్టీ అక్కడ. సో అందరూ పొద్దున్న 6:30, 7కి లేచి ఒక చోట గ్యాదర్ అయ్యి ఫుల్ స్క్రీన్ లో చూస్తున్నారు అనమాట ఫినాలే. సో చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. చిన్నప్పటి నుంచి ప్రీ స్కూల్ నుంచి తెలుసు అనమాట. సో వీ బిన్ లివింగ్ ఒక కమ్యూనిటీలో ఉండే వాళ్ళం చిన్నప్పుడు. సో వాళ్ళు చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పుడు భజన్స్ లేకపోతే. సో ఏజ్ నుంచి కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు మీరు? అంటే శ్లోకాలు ఇవన్నీ చిన్నప్పుడు అమ్మ నేర్పించారు.
భగవద్గీత శ్లోకాలు, సంస్కృత్ శ్లోకాలు. సో అది 3 years నుంచి స్టార్ట్ అయింది. బట్ ప్రాపర్ కర్ణాటిక్ ట్రైనింగ్ థర్డ్ క్లాస్ నుంచి 4th class నుంచి స్టార్ట్ అయింది. అండ్ చిన్నప్పుడు ఆల్సో భరతనాట్యం కూడా నేర్చుకున్నాను 8 years. సో క్లాసికల్ డాన్స్. సో పేరెంట్స్ లైక్ దీంట్లో ఉండాలి అంటే క్లాసికల్ ట్రెడిషన్, వాళ్ళకి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. అవును. సో భరతనాట్యం అండ్ కర్ణాటక మ్యూజిక్ సైమల్టేనియస్ గా పెట్టారు నన్ను. సో భరతనాట్యంలో కూడా షోస్ ఎప్పుడైనా ఇచ్చారా? చిన్నప్పుడు ఇచ్చాను, లైక్ స్కూల్లో షోస్ చేస్తాం కదా, సో అలా గ్రూప్ షోస్ చాలా ఇచ్చాము. బట్ చాలా గ్యాప్ వచ్చింది. వన్స్ సరిగంపాలో మీ సెలెక్ట్ అయ్యారు అన్న తర్వాత ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు ఫ్రెండ్స్ లో? హైదరాబాద్ లో దొరికారు నాకు కొంతమంది ఫ్రెండ్స్. దొరకగానే కాల్ కంటే అదే లైక్ అప్పుడెప్పుడే న్యూ ఫ్రెండ్స్ కదా, ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు? వన్స్ యువర్ సెలెక్టెడ్ మీకు కాల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు ఫ్రెండ్స్ లో? ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ ఉంటుంది, తన పేరు హియా. సో హియా కాల్ చేసి చెప్పా, హియా I won అని చెప్పా. సో షీ వాజ్ సో యాక్చువల్లీ ఏడ్చింది తను. హ్యాపీ టు హియర్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. సో ఫస్ట్ కాల్ చేసింది తనకే. సో ఎప్పుడైనా కానీ మీరు లోలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? సినిమా చూస్తా, థియేటర్కి వెళ్ళి సినిమా. ఏ కైండ్ ఆఫ్? అన్ని ఇష్టం యాక్చువల్లీ, అలా ఏం లేదు. బట్ లోలో ఉన్నప్పుడు మేబీ హారర్ కాకుండా మంచి మేబీ ఒక లవ్ స్టోరీ లేకపోతే ఇన్స్పిరేషనల్. లోలో ఉన్నప్పుడు ఐ లైక్ వాచింగ్ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్. లైక్ ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ సార్, అల్లు అర్జున్ సార్. సో లిస్ట్ చాలా పెద్దది ఉందా? అంటే సినిమాలు అంటే చాలా ఇష్టం, యాక్టింగ్ అంటే కూడా ఇష్టం. అంటే ఐ లవ్ దిస్ ఫీల్డ్, మూవీ ఫీల్డ్. సో ఐ ఎంజాయ్ వాచింగ్ ఫిల్మ్స్ అ లాట్. బట్ ఫస్ట్ అయితే ప్రభాస్ సార్. ఇన్ టాలీవుడ్. సో అంటే నెక్స్ట్ బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా ఉన్నారా? పర్టికులర్లీ టాలీవుడ్ అని మెన్షన్ చేశారు? నో అలా ఏం లేదు. సరే బాలీవుడ్ లో ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ కొంచెం తక్కువ బాలీవుడ్ సినిమాలు. బట్ టాలీవుడ్ అని చెప్తే నాకు ఏంటి టాలీవుడ్ అని చెప్తుందంటే మేబీ ఇంకా వేరే వుడ్స్ లో కూడా ఉన్నారా అని డౌట్ వచ్చింది. అంటే టాలీవుడ్ అని ఎందుకు చెప్పాలంటే బికాస్ హాలీవుడ్ ఉంది కదా. సో అక్కడ ఎవరైనా ఉన్నారా హాలీవుడ్ లో? హాలీవుడ్ ఐ లవ్ ఆండ్రూ గార్ఫీల్డ్. వన్ ఆఫ్ ఎక్కువ చూడండి మోస్ట్లీ హాలీవుడ్. సో మీరు ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్సెస్ లో ఇంకా కొంచెం బాగా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అని ఏమన్నా అనిపించిన సాంగ్ ఉందా? ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు సే, అంటే మోస్ట్లీ అన్ని పాటలకి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో కోటి సార్, శైలజమ్మ, శ్యామ్ సార్, అనంత్ సార్ చాలా ఎంకరేజింగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు నాకు. అండ్ ఆబ్వియస్లీ సజెషన్స్ కూడా అంత ఈక్వల్ గానే తీసుకొని ఐ ప్రాక్టీస్డ్ అండ్ ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్. ఐ థింక్ పర్సనలీ మేబీ మమ మహేష పాట మేబీ ఇంకా కొంచెం ఎనర్జీ మిస్ అయింది అనుకుంటున్నా. అండ్ జడ్జెస్ కూడా కొంచెం అదే అన్నారు, లైక్ ఫస్ట్ పల్లవిలో యూ కుడ్ హావ్ సాంగ్ ఎ బిట్ మోర్ ఎనర్జెటిక్. చరణంకి వచ్చేసరికి ఆ మూడ్ నా ఫ్లోలో వెళ్ళిపోయింది. సో అలా పాడాను. బట్ మేబీ స్టార్టింగ్ కొంచెం ఇంకా ఎనర్జీ ఇస్తే ఇంకా బాగుండే అనిపించింది నాకు. అండ్ దట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే శ్రీకృష్ణ అన్నతో పాడాను పాట. అండ్ ఆబ్వియస్లీ అన్న ఒరిజినల్ సింగర్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్ షేర్ ద స్టేజ్ విత్ అన్న. అంటే జీటీవీ థ్యాంక్ యూ చెప్పాలి, అలాంటి రౌండ్ పెట్టారు ప్లేబ్యాక్ సింగర్స్ తోని పాడడం. సో ఇట్ వాజ్ ఎప్పుడు గుర్తుండిపోతుంది ఆ మూమెంట్. ఎస్, లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోయేటువంటి మెమరీనే. సో ఉన్నటువంటి 4 జడ్జెస్ లో శైలజమ్మ గారి నుంచి మీరు పిక్ చేసుకున్న క్వాలిటీ ఏమన్నా ఉందా? She's obviously a very, very esteemed person. And తనప్పుడు మ్యూజిక్ గురించి మాట్లాడుతుంటే it seems like she's talking about some like divine thing. అంటే అలా మాట్లాడతారు వారు. అండ్ మ్యామ్ చూస్తే ఒక పీస్, ఒక కామ్నెస్ వచ్చేస్తుంది. సో అది చాలా నచ్చుతుంది. సో కోటి గారి దగ్గర నుంచి ఏం పిక్ చేసుకున్నారు క్వాలిటీ? హీస్ సో ఎనర్జెటిక్. అండ్ కామెంట్స్ ఇచ్చిన విధానం కానీ లేకపోతే గిటార్ ప్లే చేసిన విధానం కానీ హీస్ సో ఎనర్జెటిక్. అండ్ ఐ లవ్ దట్ హీ లవ్స్ లైక్ జాజ్ మ్యూజిక్ అండ్ హీస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వరల్డ్ మ్యూజిక్ అనేది ఐ థింక్ ఇట్స్ a very special thing to have for music. So
మరి కాసాల శ్యామ్ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఆబ్వియస్లీ లిరిక్స్, బికాజ్ ప్రతి పాటకి ఒక స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ లిరిక్స్ ఎలా ఎలా పుట్టాయో, ఎవరు రాశారో. సో అలా అల్లుకుంటూ ఒక స్టోరీ క్రియేట్ చేస్తారనమాట. లైక్ వన్ హీస్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ అ స్పెసిఫిక్ సాంగ్, జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు. సో లిరిక్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది సార్ మాట్లాడేటప్పుడు. బికాజ్ ఇట్ లిటరలీ షేప్స్ ద సాంగ్. బికాజ్ మనం పాడేది ట్యూన్ కాకుండా ఇట్స్ అబౌట్ వాట్ యూర్ ఎక్స్ప్రెసింగ్. ఎస్. సో ఆయన లిరిక్స్ అందరికీ తెలిసిందే, ఆయన రాసిన ప్రతి పాట సూపర్ హిట్. సో మరి ఇంకొక టాప్ లిరిసిస్ట్ ఉన్నారు షోలోనే, అనంత శ్రీరామ్ గారు. ఆయన యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. అందరికీ తెలిసిందే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది. సో మరి అనంత శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఏం క్వాలిటీ చూస్ చేసుకున్నారు? సార్ చాలా చాలా జోవియల్గా ఉంటారు అందరితోని. అండ్ he's like one of us. He's like a kid. Like an energy is వేరే లెవెల్ ఎనర్జీ సార్ది. డాన్స్ కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ చెప్పే విధానం కానీ ఎంత అంటే చాలా మంది ఇదే అంటారు, లైక్ సార్ చెప్పే ఫీడ్బ్యాక్ ఇంకా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హీ ఎక్స్ప్లెయిన్స్ ద ఫీడ్బ్యాక్ ఇన్ సచ్ అ వే దట్ ఈ పాట వరకే కాదు, లైక్ ఈ సినిమాలో సిచ్యువేషన్ ని తగ్గట్టుగా why are the lyrics written in this way, and also metaphors చాలా వాడతారు సార్. లైక్ బాగా పాడితే జస్ట్ ఓకే బాగా పాడవని చెప్పరు, ఆ లిరిక్స్ తోని ఏదైనా సింక్ అయితే అలా చెప్తుంటారు. సో నాకు సరిగా చెప్పరావట్లేదు, బట్ హిస్ జడ్జ్మెంట్ ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. ఆయన స్టైల్ చాలా యూనిక్, డిఫరెంట్ ఉంటుంది. ఇంకేదైనా సాంగ్ బాగా బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చిన సాంగ్ ఏముంది? బెస్ట్ మెమరీ ఓవరాల్ సరిగంప జర్నీలో? సో 2 పాటలు ఉన్నాయి, మీరు చూస్ చేసుకోండి. నాకు 2 కావాలి. నేను మ్యూజిక్ క్లాస్ వదలను. నేను హైలో ఉన్నా లోలో ఉన్నా ఖచ్చితంగా నాకు మ్యూజిక్ ఉండాలి. ఓకే. సో అంటే నాకు గుర్తొచ్చింది లైక్ హైరామా డ్యూయట్ సాత్విక్తో పాడాను. అండ్ దాని తర్వాత ప్రాణంలో ప్రాణంగా ఆల్సో సింగ్. సో 2 పాటలకి లైక్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. డ్యూయట్ అంటే ఇప్పుడు మళ్ళీ మేల్ సింగర్ నేను తీసుకురాలేను, నేను మేల్ గొంతుతో పాడలేను. అయ్యో డ్యూయట్ అలాగే లేదు, పాడతాను. సో అయితే ప్రాణంలో ప్రారంగా అయిపోయిన తర్వాత ఒక డ్యూయట్. ఈ పాట అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. సో ఇట్స్ లైక్ లిరిక్స్ ఎలా ఉంటాయంటే చాలా కనెక్టింగ్ గా ఉంటాయి యాక్చువల్లీ. సో చిత్ర గారు పాడారు ఈ పాట, క్రేజీ. ఆవిడ గొంతుకి ఆ లిరిక్స్ యాప్ట్ అసలు. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా పెడుతున్నా, మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా జత, ఇలా నిరాశగా దరి దాటుతున్నా, ఊరు మారుతున్నా, ఊరు కాదు ఎదా, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా, బాధైనా ఏదైనా భారంగా దూరంగా పెడుతున్నా. యాక్చువల్లీ అది చాలా ఎమోషనల్ తో కూడినటువంటి సాంగ్. సో ఐమ్ ఫీలింగ్ ఇట్ యాక్చువల్లీ. మనం కమౌట్ ఆఫ్ దట్. సో మనం వాంట్ టు హియర్ ద డ్యూయట్ సాంగ్. అండ్ నేను స్టార్ట్ చేసే కర్ణాటక మ్యూజిక్ ఇష్టం కాబట్టి, సో మీరు పాడుతుంటే నేను అలా ఫీల్ అవుతూ ఉన్నా. So happy to hear that you started. హై రామా ఊరికే ఉడికిస్తావే నన్నిలా, వయ్యారం ఊరిస్తుంటే చూస్తూ కుదురుగా ఉండేదిలా, చాలే ఆ చూపులేంటి సిక్కిస్తోంది, అదిగో లయలు చూసి మతిపోతోంది,
సని 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 స బగ మా ప మా ప ద ప ద ని స ప ద ని రి గ మ గ రి ని గ మ గ రి గ మ ద ని రి ని గ మ గ రి ని. సో కూల్. సో థ్యాంక్ యూ అడగగానే 2 పాటలు పాడినందుకు. సో అట్ ద సేమ్ టైం కాంపిటీషన్లో మేఘ్నా నాయుడు మీకు గట్టి కాంపిటీషన్ ఇచ్చింది, ఇద్దరి మధ్యన టై అయింది. సో అంటే ఫైనల్లీ మీరు విన్ అయ్యారు. సో తను గట్టి కాంపిటీషన్ ఇచ్చినటువంటి పాట అని మీరు ఫీల్ అయింది ఏమైనా ఉందా? తను ఫస్ట్ పాడిన పాట ఐ థింక్ ఇట్ జస్ట్ సెట్ ద బార్, లైక్ దిస్ ఇస్ మేఘ్నా అని ఏదో అడగన పాడింది. ఏదో అడగనా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఇన్ జనరల్. తను పాడిన తర్వాత ఇంకా నచ్చింది నాకు. అండ్ తన గొంతులో తన పాడే విధానం వావ్ అనుకున్నా. I'll never forget that day and that performance. చాలా అంటే చాలా బాగా పాడింది ఆ పాట, అందరినీ ఇంప్రెస్ చేసింది ఇలా. సో అంటే అంత నచ్చిందంటే మీరు కూడా ట్రై చేసే ఉంటారు కదా? ఏదో అడగనా ట్రై చేశారు ఎప్పుడైనా? ట్రై చేశాను, ఇక్కడ ఇంకా చాలా నేర్చుకోవాలి ఆ పాట, ఇంకా ప్రాక్టీస్ కావాలి ఆ పాటకి చాలా ప్రాక్టీస్ కావాలి. లైవ్ లో ఆ పాట పాడడం చాలా చాలా కష్టం. ఇట్స్ ఇన్ డిఫరెంట్ టైమ్ సిగ్నేచర్ అనమాట. సో అవును. సో అంటే మేఘ్నా నాయుడు పాడినటువంటి సాంగ్స్ లో ఈ పాట నేను చాలా బాగా పాడగలుగుతాను అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు పర్సనల్ గా? ఎప్పుడు ఆలోచించలేదు. అలా ఇప్పుడు ఆలోచించలేదా? ఐ మీన్ షీ ఓన్స్ ద సాంగ్ అండ్ షీ సింగ్స్ ఇట్. అంటే ఓవరాల్ గా మేఘ్నా నాయుడు అంటే మీకు గట్టి కాంపిటీషన్ ఇచ్చిందని మీరు ఎప్పుడు ఫీల్ అయ్యారు? ఐ థింక్ మేఘ్నా అని కాదు, ఐ థింక్ అందరూ ఇద్దరి మధ్యనే కదా కాంపిటీషన్ నడిచింది ఫైనల్ గా. సో ఓవరాల్ గా చూసుకున్న దానికంటే ఫైనల్ మీరిద్దరే ఉన్నారు స్టేజ్ పైన. సో మీ ఇద్దరి మధ్యనే విశ్వక్ మీ హ్యాండ్ రైజ్ చేశాడు. సో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. మనం అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరికి వాళ్ళే విన్ అవ్వాలనుకుంటాము. సో తను కూడా అదే అనుకుని ఉండుండొచ్చు, మేబీ తనే ఫైనల్ అవుతాను. బట్ చిన్న ఎక్కడో ఒక 1 మార్క్ 0.1 మార్క్లో చాలా జరుగుతాయి కాంపిటీషన్ అన్న తర్వాత. సో మీ ఇద్దరి మధ్యనే మన కాంపిటీషన్ జరిగింది కాబట్టి ఫైనల్ చూసుకుంటే, సో ఆ రకంగా చూసుకుంటే మేఘ్నా నాయుడు ఈ సాంగ్ ఇంకొంచెం బాగా పాడిందని తక్కువ అలా ఏమన్నా అనిపించిందా తన పెర్ఫార్మెన్స్ లో? నిజం చెప్పాలంటే అనిపించలేదు, అసలు అనిపించలేదు. ఐ థింక్ ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ కోర్స్. అంటే తను నేను బీట్ చేయలేను అని మీకు ఎప్పుడైనా అనిపించిందా తన ఓవరాల్ పెర్ఫార్మెన్స్ లో? ఏదో అడగనా సాంగ్ కాకుండా డెఫినెట్లీ కొన్ని పాటలు ఉన్నాయి, లైక్ ఓకే మేఘనానే పాడితే బాగుంటుంది, నేను పాడితే బాగుండదు, బికాస్ షీ కెన్ సింగ్ లైక్ దాట్. అలా డెఫినెట్లీ. ఏ పాట అది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో అది కాకుండా, అది ఆల్రెడీ చెప్పేశారు నాకు. అంటే చాలా సాంగ్స్ ఉన్నప్పుడు ఏదో కాకుండా ఇంకేదేదో ఉంటాయి కదా. చాలా పాటలు పాడింది తను. ఓన్లీ ఫైనల్ గురించి అడుగుతున్నా, ఓవరాల్. సో ఫైనల్ అంటే 6 నుంచి 4, మళ్ళీ 4 నుంచి 2. సో 2కి మేమిద్దరం మిగిలామన్నమాట. సో ఇద్దరంకి వచ్చేసి ఐ సాంగ్ భరత వేదముగా, షీ సాంగ్ ఏ దేవి వరము. సో ఒకటే పాట, లైక్ షీ సాంగ్ ఏ దేవి వరము ఫైనల్ కి, అండ్ షీ సాంగ్ టూ గుడ్. అండ్ తను నాకు నచ్చింది ఏంటంటే షీ యాడ్స్ హర్ ఓన్ ఇంప్రవైజేషన్స్. అంటే ఓకే కాంపిటీషన్లో ఉన్నాం, ఇంప్రవైజ్ చేస్తే ఇంప్రెస్ అవుతారు, అలా కాకుండా ఫ్రమ్ హర్ హార్ట్. అంటే తనకు అంతా ఉంది, లైక్ సంగీతం అంటే, మ్యూజిక్ అంటే. సో బికాస్ ఆఫ్ దాట్ షీ వాంట్స్ టు ఎంబ్రేస్ ద సాంగ్ అండ్ యాడ్ హర్ ఓన్ థింగ్ అనేది. ఐ టేక్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. సో ఏ దేవి వరము కూడా బిగినింగ్ లో షీ డిడ్ అన్ ఇంప్రవైజేషన్, అది చాలా చాలా నచ్చింది, చాలా బాగా పాడింది. సో ఇట్స్ వీ ఆల్ వాంట్ ఎవ్రీవన్ టు డూ ద బెస్ట్. దట్స్ నైస్. సో అన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. సో ఫైనల్లీ ఒక బ్యూటిఫుల్ సాంగ్, అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ బేసిక్ గా. సో మీరు హార్ట్ టచింగ్ ఫీల్ అయిన సాంగ్ ఏదన్నా పాడితే విల్ వైండ్ అప్. ఆర్ ఎల్స్ నాని గారిని ఫ్లర్ట్ చేస్తూ పాడిన సాంగ్? అయ్యో అలా ఏం లేదు. డిడ్ంట్ డూ దట్, బట్ వీ ఫెల్ట్ దట్. అంటే ఆ సాంగ్ అలాంటిది కదా. ఆ సాంగ్ అంటే చేయాల్సి వచ్చింది, చేయలేదు సార్. అదే చేయాల్సి వచ్చింది, చేయలేదు. పాట వరకే పాడాను నేను. మేము చూసాం, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నాని సార్ గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ వెరీ ఎంకరేజింగ్, వెరీ వెరీ కైండ్. అండ్ తన సినిమాలు కూడా ఐ లవ్ హిస్ యాక్టింగ్. అందుకే న్యాచురల్ స్టార్ ఆయన. నాని గారు అన్నారు కాబట్టి గాజు బొమ్మ గుర్తొచ్చింది.
సో ఈ మధ్య కాలంలో ఐ థింక్ దిస్ సాంగ్ ఇస్ జస్ట్ హాయ్ నానా. హాయ్ నానా అండ్ దిస్ సాంగ్ ఇస్ ఆన్ లూప్ లో వినే పాట అంటే ఇదే పాట. సో ఇటురావే నా గాజు బొమ్మ నిన్నే నా నామ్మ ఎద నీకు ఇయాల కొమ్మ నిన్ను పెంచే ప్రేమ వాలిపో ఈ గుండెపై ఆడుకో ఈ గూటిలోనే దూరం పోబోకుమా చిన్ని చిన్ని పాదాలనే నేలైనే మోయనా చిందే క్షణంలోను కింద పడిన ఉంటావు నా మీదనా నీ చింతే రెండు చెవులుంచి బయలెల్లనా ఈ మాట నీ నోట మోగించిన విను వింటే వింటానే రానా నిమిషంలోనా నీ నన్నే వదిలేసేనా ఇటురావే నా గాజు బొమ్మ నిన్నే నా నామ్మ ఎద నీకు ఇయాల కొమ్మ నిన్ను పెంచే ప్రేమ. అసలు పాడుతూ ఉంటే అసలు ఫీల్ అవ్వలేకుండా ఉండలేకపోతున్నాము. సో అలా ఫీల్ అవుతూ ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతాను మమ్మల్ని పాటలు పాడుతూ. అండ్ వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? సో హైదరాబాద్లో ఉండిపోదాం అనుకుంటా నేను. సో ఇక్కడ ఇంకా బాగా నేర్చుకొని ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నాను. అంటే ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా నేర్చుకో? యా, యాక్చువల్లీ బేసిక్ గిటార్ అండ్ కీస్ వచ్చు నాకు. సో ఎక్కువ కీస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. సో పియానో, కీస్ అదే ఇంకా బాగా నేర్చుకోవాలి. అండ్ హోప్ఫుల్లీ మేబీ హిందుస్థానీ మ్యూజిక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెరీ గుడ్. విల్ సీ. జస్ట్ లెర్నింగ్ అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. సో యా, ఆల్ ది బెస్ట్ అభిజ్ఞ. సో ఇలాంటి షోస్ చాలా పార్టిసిపేట్ చేయాలి, చాలా మైల్ స్టోన్స్ లైఫ్లో మీరు రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.